विन्ध्याचलवंश पावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी. శరన్నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ అన్నపాత్రను ధరించి దర్శనమిస్తారు. ఆది భిక్షువైన ఈశ్వరునికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. అమ్మవారిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్సిద్ధి, శుద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తారు. సర్వలోకాల పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈ అమ్మవారు వహిస్తారు. అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పాలతో పూజించాలి. హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్నపూర్ణేశ మమాభిలాషిత మమిదేవ్యన్నం స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి నైవేద్యంగా దధ్యోజనం, పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం స్తోత్రాలు పారాయణం చేయాలి. అన్నపూర్ణాదేవి ఆరాధన వలన భౌతిక ఆధ్యాత్మిక సంపదలు సిద్ధిస్తాయి. భక్తుల పోషణార్థం నిలిచే ఈ తల్లి కరుణకు హద్దుల్లేవు. మూడవ రోజు ఈమెను ధ్యానిస్తే గృహంలో అక్షయ ధనం, ధాన్యం, సంతోషం నిండిపోతాయి. అన్నదానం, సద్వాక్యాలు, భక్తి మార్గమే అన్నపూర్ణా తల్లికి ప్రీతికరమైన సేవ. ఇది శరన్నవరాత్రి మూడవ రోజున అన్నపూర్ణాదేవిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.